ఫ్రెండ్స్ ఇంతకు ముందు అయితే యోగాది వీడియో తీసినాం, తర్వాత వికీ అండ్ మీద ప్రాంక్ వీడియో తీసినాం. ఇప్పుడైతే మనం క్రికెట్ వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా 2 మెంబర్స్ యాడ్ అయ్యారు ఫ్రెండ్స్. ఆ 2 మెంబర్స్ వాళ్ళ పేర్లు మిట్టు ఇంకా అభినయ్. అభినయ్, ఇది చోటా భీమ్, ఈడు వచ్చి ఈడేమో మోటు, ఈడేమో పత్రు. ఇప్పుడైతే మనం క్రికెట్ వీడియో తీద్దాం, బాగా క్రేజీగా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం టాస్ వేస్తాం. ఇప్పుడైతే వీళ్ళు లీడర్లు, ఇప్పుడు మనం టాస్ వేద్దాం ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రేజీగా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇక్కడ ఒక పెద్ద బండేసి దేర్ ఇస్ అ స్టోన్. ఇది బండ అదారా, ఇగో ఈ సాఫ్ట్, ఇగో ఇది గరుకులు ఫ్రెండ్స్. ఆగావు. ఫ్రెండ్స్ ఇప్పుడు మన టీమ్స్ వచ్చేసి షాన్విత్, మిట్టు అండ్ వైదిక్ రోషన్, విక్కీ, శ్రీరామ్, వైదిక్ రోషన్ అండ్ అభినయ్. అంత ఉన్నది మీవాడు నేను కోరుకున్నానంటే ఇక అంతే. బౌలింగ్ వేయచ్చు మనడు, వీడు ఇంకేం ఉంటుంది మూతో పాత్రలు ఇష్టపడతాడు. బూమ్రా బౌలింగ్ అంటాడు మనడు. ఇప్పుడైతే బ్యాటింగ్ టాస్ ఇద్దాం. ఇప్పుడైతే యా టాసర్కి అందరు వెనకాల ఉండాలండి. గరుకులు బండం తిన్నది, మళ్ళీ ఇద్దాం మళ్ళా గరుకులు గరుకులు బ్యాటింగ్ ఆడతాం. మేము బ్యాటింగ్ ఆడతాం. ఓకే ఇప్పుడు వచ్చేసి అభినయ్ గ్రూప్ అనే వాళ్ళు బ్యాటింగ్. ఇప్పుడైతే మనకు బ్యాటింగ్ వచ్చేసింది. క్రేజీ ఉండబోతుంది. ఎన్ని రన్నులు ఇస్తాం, ఎన్ని సిక్స్లు ఎన్ని బోర్లు అని చూద్దాం రండి. ఇక్కడ అనుకున్నాం. ఇప్పుడు మన టీం లీడర్స్ వాళ్ళ టీం పేర్లు చెప్పుకుంటారు. చెప్పండి. నా పేరు అభినయ్. నీ టీం పేరు? ఆర్సీబీ. ఓకే ఆర్సీబీ ఇస్ లాగుడ్ టు అభినయ్. యూ? మై నేమ్ ఇస్ సాత్విక్. మై గ్రూప్ నేమ్ ఇస్ ఆర్సీబీ. నో ఆర్సీబీ. మేము ఆర్సీబీ. ఫస్ట్ ఆర్సీబీ తెలుసు. కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్. ఓకే కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఎంఆర్ఎఫ్ బ్యాట్ పట్టుకున్నాము. ఇప్పుడు ఆర్సీబీ టీం ఆడుతున్నాం ఫ్రెండ్స్. ఆర్సీబీ టీం ఆడుతున్నారు. ఓకే నో రన్స్ బాల్ అనుకుంటాను, కానీ రన్స్ బాలే, నాట్ అవుట్. వాట్ ఏ బాల్. అట్లనే వేస్తే వాళ్ళు ఓవర్ మొత్తం ఇచ్చేసి అవుతారు. ఓకే వాట్ ఏ క్యాచ్. క్యాచ్ డ్రాప్డ్. అభినయ్ ఇస్ అవుట్. ఓకే వార్డెన్ బాల్ 6 ఫర్ పోతారా. పోలే 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 పోలే. ఓకే ఇప్పుడు ఈ ఘనకారం ఏం చేస్తుందో చూద్దాం. అవుట్. ముగ్గురే ఉన్నాం ఒక టీంలా, కానీ ఇద్దరు అవుట్ అయ్యారు. నేను ఒక్కడే ఉన్నా సింగిల్ బ్యాటింగ్ అని చూద్దాం. 4లు 6లు పెట్టి టీం ని గెలిపిస్తాడా లేకపోతే అతను కూడా అవుట్ అవుతాడా. నాట్ అవుట్. బాల్స్ ఎన్ని బాల్స్? ఓకే ఫస్ట్ ఓవర్ లా బాల్. ఒకటే రౌండ్ కౌంట్ ఉంటుంది ఎందుకంటే దాంట్లో పడ్డది కాబట్టి. స్కోర్ 2. అప్పటిదానికన్నా ఒక బాల్ ఎక్స్ట్రా, ఒక పాయింట్ ఎక్స్ట్రా. దట్ ఈస్ వైడ్ బాల్. ఓకే స్టార్ట్. నో బాల్. ఓకే రన్లు వెళ్తాయి. ఎన్ని తీస్తాడు బ్యాటర్? ఒకటే తీసిండు. స్కోర్ 3. కనీసం ఒక 10 రన్స్ అన్న తీసుకొస్తారు చూద్దాం. వైడ్ బాల్ 1.4.
వైడ్ లేదు 5. ఇప్పుడైతే లాటు ఒక వైడ్కి ఒక రన్. లాటు లాటు 5. లాటు ఓకే రన్నింగ్ బాల్ రన్నింగ్ బాల్ రన్నింగ్ బాల్. చూడి వెళ్తుంది. నాట్ అవుట్. మిత్తు తన నిర్లక్ష్యంతో ఒక వికెట్ అయ్యేదాన్ని మిస్ చేశాడు. స్కోర్ 8 3 తీసిన ఫ్రెండ్స్. లైక్ చేయండి. స్కోర్ 8 సీదా. ఓకే సీదా బాల్ వేసాడు. అయినా సరే క్లోజ్ ఉన్నా సరే. స్కోర్ 9. ఫోర్త్ బాల్. కౌంట్ బాల్ కౌంట్ బాల్ కౌంట్ బాల్. ఓకే లాబాల్ 4 పోతుందా? లెట్ 2D వెళ్తుంది. 2D వెళ్తుంది కూడా. 3D వెళ్ళది. ఒక ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళ నాట్ 1 రన్ గాట్. 1 రన్ వస్తుంది. బాల్ అటు పోయిందట అది తీసిన. ఇంతకుముందు ఇటే పట్టిన. ఓకే 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 కౌంట్ బాల్. నై నీ ఓవర్ ఈడెత్తాను. ఓకే 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 నాట్ వికెట్ నాట్ వికెట్. వికెట్ సేఫ్డ్. స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 13. ఓకే 3D వెళ్ళొచ్చు. వెళ్తుంది కూడా అని అనుకున్నా. వెళ్తుంది 4D కూడా వెళ్ళదు. ఓకే స్కోర్ 16. లాభాలు ఉంది ఫ్రెండ్స్. ఒకటే గింతకాలం ఆడతారు. మరి మేము ఎట్లా ఆడతామో చూడాలి. ఓకే 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 6 4 అవుట్. నాట్ అవుట్. రన్ తీసినాక అవుట్ అయినా కూడా రన్ కౌంట్ ఉండదు. ఓకే మీ స్కోర్ 16. వీళ్ళ స్కోర్ 16. ఇంకా వీళ్ళకున్నది 3 ఓవర్లు. 3 ఓవర్లలో వీళ్ళు 17 స్కోర్ చేస్తే వీళ్ళు విన్. ఓకే 2D వెళ్ళది. నాట్ 2D. ఆర్సీబీ గెలుతుందా కేకేఆర్ గెలుతుందా? ఓకే సీదా చూపిండు మనోడైతే. ఓకే ఒక్క రన్ వచ్చింది. స్కోర్ 2. నాట్ అవుట్. కరెక్ట్ బాల్. వేసే 4th బాల్. స్కోర్ 2. అవుట్. వికెట్ అవుట్. ఒక వికెట్ తీసిన ఫ్రెండ్స్. అన్నట్టే ఫస్ట్ ఓవర్లో ఒక వికెట్ తీసిండు ఫ్రెండ్స్. వీళ్ళు బాగానే ఓవర్ ఎత్తాను. ఇలా అవుట్ చేయాలి చూద్దాం. ఆగు. ఓకే సీదా 6 ఫ్రెండ్స్ మా ఓవర్ 6 ఓవర్ ఎత్తుంటే మన మనతోటి. మీ స్కోర్ ఎంత? మీల్ జోపలే మీ వాడు చూపిండు. ఓకే ఇప్పుడు మనం శ్రీరామ్ యొక్క ఒపీనియన్ కనుక్కుందాం. చెప్పండి మీకు 6 ఓవర్లు కదా. ఇప్పుడు మీరు బౌలింగ్ ఎట్లా వేద్దాం అనుకుంటారు? ఇప్పుడైతే మేము స్పిన్ బాల్స్ వేద్దాం అనుకుంటారా? ఓకే అంటే బ్యాటర్ యొక్క బాడీ మీద వేద్దాం అనుకుంటారా? 6 4 కొట్టద్దని చెప్తారా? ఇప్పుడైతే లాభాలు ఉంది. లాభాలు వేసి ఈయనకి 3 బాల్ ఇచ్చి అని 3 బాల్ ఇచ్చి లాస్ట్ ఓవర్ నువ్వు వేస్తావు. ఓకే వీళ్ళు సో వాట్స్ అబౌట్ 6 కొట్టిన నీ ఒపీనియన్ ఎలా ఉంటుందో కనుక్కుందాం. హే షాన్విత్ నీ ఒపీనియన్ ఏంటి నువ్వు 6 కొట్టినందుకు? మంచిగా ఉన్నది. బావాడైతే చాలా హ్యాపీ వికెట్ ఉన్నది. నీకేంటిదంటే
నీకేంటంటే నువ్వు 6 కొట్టలేకపోయావు, నీకు అసలు బ్యాటింగ్ ఒకటేసారి వచ్చింది, అందువల్ల నీకు అనిపించే ఫీలింగ్ ఏంటిది? నాకైతే హ్యాపీగా అనిపిస్తున్నది శానిత్ అన్న 6 కొట్టినందుకు. ఓకే, ఎందుకంటే ఇద్దరు సేమ్ టు సేమ్ పొట్ట పెంచులు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం తీద్దాం. స్పిన్ దింపుతా అంటారు, మరి స్పిన్ దింపుతారు ఏం దింపుతారు చూద్దాం. మనం ఒకటే శ్రీరామ్ శ్రీరామ్ ఓ శ్రీరామ్ ఒకటే ఓవర్ల 2 వికెట్లు తీసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఇప్పుడు గీడొక్కడు ఎన్ని కొడతాడు? గీడొక్కడు 18 కొడతాడా, 8 కొడతాడా అంటే కొట్టాడు. ఓకే, మేమే విన్ అయినామని ఉత్సాహం ఉంది. ఓకే, ఇప్పుడు మీరు 18 కొడతా అని మీకు నమ్మకం ఉందా? గీడొక్కడే ఉన్నాడు. అదే నీకు 8 కొడతా అని ఉంది. ఓకే, మీకు హెల్ప్ అయినారు ఎవడన్నా అవసరమా? అవసరమే. ఎవడు ఉంటాడో మీ టీం వాడు చెప్పుకోండి. ఫ్రెండ్స్ నేను హెచ్ఆర్ ఉంటున్నా మా మావానికి 18 కాదు 8. ఓకే, 8 కొట్టాడు ఫ్రెండ్స్. బౌన్స్ బాల్ బాల్ నేల పడ్డది ఫ్రెండ్స్. పోయింది ఫ్రెండ్స్. దేర్ ఇస్ కమింగ్ గుడ్ గర్ల్ దేర్ లేకో ఫ్రెండ్స్ ఇల్లు పడ్డది. ఇప్పుడు బ్యాడీ ఇప్పుడు మేము గెలుకుతున్నాం ఫ్రెండ్స్. బాల్ పైకి రాలి. దేర్ ఇస్ బాల్. కంపు కంపు ఫ్రెండ్స్ అయితే బౌలింగ్ కడే ఆడుకొస్తాను. ఫైల్లో మేమే విన్నర్ అనిపిస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేమే విన్నర్ ఫ్రెండ్స్. సెకండ్ ఓవర్ మీరు వేసేది ఎన్నో బాల్? ఫస్ట్ బాల్ వేస్తున్నారు. ఒకవేళ మీకు నమ్మకం ఉందా 8 కొడతాలని? ఎందుకంటే 6 ఉసుకతో ఆడతాను 8 కొడతాడా? ఆ చిన్న పిల్లాడి తీరు బచ్చ పోరాని తీరు ఉన్నాడు. ఇక్కడ గొడవలు చేసుకోకుల్లి, గొడవలు అయితే ఆటల. ఓకే, ఇప్పుడు వికెట్ నివేద్ గారు, వికెట్ నివేద్ మీకు హెచ్ఆర్ ఉన్నాడు, ఆయన వల్ల మీరు అవుట్ అయితే మీకు ఏమనిపిస్తుంది? దాని మీద మీకు ఆయన హెచ్ఆర్ ఉన్నాడు, అయినా ఉరికిండు, ఇక్కడ వికెట్ అయింది, మీరు అవుట్ అయ్యారు. అప్పుడు మీకు ఆయన మీద ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? కోపమా, శాంతమా, సంతోషమా, లేకపోతే గర్వమా? చెప్పండి. ఎలాంటి ఫీలింగో చెప్పలేకపోతున్నాను అంటే అదో ఫీలింగ్ అనమాట. అక్కడ చూడండి ఫ్రెండ్స్, బఫెలో ఉరుకుంటూ వస్తున్నారు. నాకైతే అవుట్ అయితే చాలా బాధగా అనిపిస్తుంది. నాకైతే అవుట్ అయితే చాలా బాధగా అనిపిస్తుంది అట అని చెప్పిళ్ళు. ఎవరికైనా బాధనే ఉంటుంది, ఎట్లయినా మనం అడగాల్సిందే. అందుకని అవుట్ అయితే నాకు ఇంకో బాధ అవుట్ అయ్యేది కాబట్టి. ఓకే, ఇప్పుడు అక్కడ బటర్ఫ్లై డాన్స్ వేసిండు లక్కీ. అయ్యో బాల్ సిద్దర్. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ జోబినో నో రన్స్. No runs. Only 1 round counted, not 2 runs. Only 1 round. Okay. ఒకటే వస్తుంది. నాట్ అవుట్. 3 balls వేసిండు. 4th ball. బేబీ తీసుకుంటారు మీరు. ఇప్పుడు ఇతనే వేసే బాల్ అన్ని డెడ్లు వైట్లే వస్తాయి. నో నో వేసేది సెకండ్ ఓవర్ 4th ball విత్ బేబీ. కరెక్ట్ బాల్, నాట్ దట్ కరెక్ట్ బాల్.
ఆ బాల్ మీ పాయింట్ తగిలి వచ్చింది కరెక్ట్ బాల్. వైడ్ బాల్. స్కోర్ 11. శ్రీరామ్ స్కోర్ 11. ఇప్పుడు ఒకటి కరెక్ట్ అయింది, 3 వైట్ అవుతావా? ఓయ్ ఓయ్ గిజ్జుడు. శ్రీరామ్ అల్లు ఒకటి పడ్డది, గిల్లు ఒకటి పడ్డది. నాట్ వైట్. మీ జోబడానికి ట్రై చేసిండు. స్కోర్ 12. మార్క్స్ పాయింట్స్ ఏమో ఇంకొక వేడ్ అయితే మంచిగా మాకు ఒక ప్యాంట్ అయితే చూడు. ఎందుకు షార్ట్స్ సరిపోతలేవా? కౌంట్ బాల్. నో రన్స్. There is no ball. Count ball. Not dead. Count ball. Not dead. Bat మీ నుంచి పోయింది, not dead కాదు అన్నట్టు. Ouch. ఇప్పుడు విన్నర్ వచ్చేసి ఆర్సీబీ గ్రూప్ అన్నమాట. మీకు గెలిచినందుకు మీకు ఎలా అనిపిస్తుందో నాకు ఒకసారి చెప్పగలరా? మంచిగా అనిపిస్తుంది, ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా మేమైతే గెలవం అనుకున్నాం, ఇంకా గెలిచినాం. ఓకే, ఎట్లయినా అట్లనే జరుగుతుంది. కానీ మీ ఒపీనియన్ ఏంటిది? ఇంగ్లీష్ లో చెప్పండి. చెప్పకుండా పోతున్నాడా అంటే ఆయనకి కంపల్సరీ మంచిగా అనిపించలే. ఓడిపోయినందుకు మీ ఒపీనియన్ చెప్పండి కొంచెం. బహుత్ హ్యాపీ, మంచిగా అనిపించింది. హ్యాపీ అట. ఇంకోసారి కూడా ఓడిపోతారా మరి? వీళ్ళు హ్యాపీ అవుతారు, మీరు హ్యాపీ అవుతారు. మంచిగా అనిపిస్తాను. మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. సంతోషం పడుతుంది. ఓకే, లీడర్ అయ్యుండి మీ టీం ని గెలిపించినందుకు నీకేమన్నా గర్వంగా అనిపిస్తుందా? ఓడిపోయినందుకు ఏడుస్తున్నా మిట్టు. ఇప్పుడు అనిపించింది చూసి అన్ని తన తీసుకుంటే బాగుండు అని. ఓడిపోయినాడు ఈడైతే ఈ టీం ఓడిపోయిన ఈడ టీం నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ తగ్గాలి. అరే ఇప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయేమో, కొట్లాడుకుంటాలో. ఇప్పుడైతే మేము గెలిచినందుకు సంతోషం. ఒకసారి టీమ్ లీడర్స్ రండి ప్లీజ్. కమ్ ద టీమ్ లీడర్స్. సాత్విక్, హే టీమ్ లీడర్స్. ఏ కమ్ యు బ్లడీ ఫోర్. మాకైతే చాలా ఉత్సాహంగా ఉంది. మేము గెలిచినందుకే వస్తానే అవన్నీ. ఓకే, ఇప్పుడు మీరు టీమ్ లీడర్స్ షేక్ ఇచ్చుకోండి. హగ్గు చూసారా, ఇద్దరు లవర్స్ మళ్ళీ వచ్చే మ్యాచ్ లో కేకేఆర్ గెలుస్తుంది, ఆర్సీబీ తుస్ అవుతుంది. అటు ఇటు ఊపు, ఆర్సీబీ తోపు. అటు ఇటు ఓపు, ఆర్సీఆర్ తోపు. మీరా పొట్టంటే ఇటు ఊపుతావా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము గెలిచినాం. మాకు ఆర్సీబీ టీం గెలిచింది. మేము ఎంజాయ్ పండు. బాయ్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న
ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఎవరిది తెలిస్తే కామెంట్ చేయండి. మేము ముందే అన్నాం. శ్రీరామ్ చెప్పాడు ఈ ఎంఆర్ఎఫ్ బ్యాట్ అనేది ఎవరిదో చెప్పాలా ఫ్రెండ్స్? కామెంట్ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పకండి. ఇప్పుడు ఈ పొట్టి బ్యాట్ ఎవరిదో చెప్పండి. ఆ వికీ అందే. ఆ బాల్ ఎవరిని? ప్లాస్టిక్ బాల్. సైకిల్ ఎవరు? ఆ సైకిల్ అయితే ఒక బిత్తులో ఉంది. ఇంతకుముందు తెల్ల టీషర్ట్ వేసుకున్నాడు గీడు. ఆర్సీపీ ఏమన్నా అంటే ఒక్కొక్కరిని బద్దలు వలుగుతాయి. నీ వలగకుండా గీడు. ఇప్పుడు టీమ్ మెంబర్స్ మధ్య గొడవ. ఫ్రెండ్స్ ఇన్ని రేపు చంపుతాం. ఏంది నువ్వు ఏంది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, కామెంట్ చేయండి, నచ్చితే లైక్ షేర్ అన్నీ చేయండి ఫ్రెండ్స్. బాయ్.